హాయ్ అండి. ఈరోజైతే మనము ఆర్ఆర్‌బీ క్లర్క్‌కి చాలా ఇంపార్టెంట్ అయిన ఇనీక్వాలిటీస్ నేర్చుకుంటాము. ఇనీక్వాలిటీస్‌లో కొన్ని షార్ట్ ట్రిక్స్ ఉన్నాయి. మీరు కంపల్సరీగా ఆర్ఆర్‌బీ క్లర్క్ రాసేవాళ్ళు ఈ ఇనీక్వాలిటీస్ అనేవి చాలా థరోగా ఉండాలి. అంటే ఫాస్ట్‌గా చేసేలాగా ఉండాలి. ఈజీగా 5 మార్క్స్ గెయిన్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఇనీక్వాలిటీస్‌లో మనకి 5 టైప్స్ ఉంటాయి బేస్డ్ ఆన్ ద సింబల్స్. మనకి ఇనీక్వాలిటీస్‌లో 5 రకాలు ఉంటాయి. ఒకటి వచ్చేసి గ్రేటర్ దాన్, అంటే 2 వేరియబుల్స్ తీసుకుంటామండి, ఎక్స్ అండ్ వై. ఒకటి గ్రేటర్ దాన్, సెకండ్ది ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు వై, ఇంకొకటి ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు వై, నెక్స్ట్ది ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు వై, నెక్స్ట్ది ఎక్స్ ఈక్వల్స్ టు వై ఆర్ నో రిలేషన్ అంటామండి దీన్ని. ఇలా 5 ఆప్షన్స్ ఇస్తారు మనకి ఇనీక్వాలిటీస్ కింద. ఈరోజు నేను జస్ట్ షార్ట్ ట్రిక్స్ చెప్పాలనుకుంటున్నాను ఇనీక్వాలిటీస్లో. అంటే మనం ఫాస్ట్గా ఆన్సర్ ఎలా చెయ్యాలి అని. ఈ సింబల్స్ని ఇవి మనకి అంటే ఆప్షన్స్లో ఇస్తారు ఈ 5 సింబల్స్. ఈ 5 సింబల్స్లో మనకి ఒక ఆప్షన్ అనేది కరెక్ట్ అవుతుంది మన ఇచ్చిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్కి. కాబట్టి ఇప్పుడు మనకి షార్ట్ ట్రిక్ వచ్చేసి, ఒకవేళ ఈక్వేషన్స్లో 2 ప్లస్ సింబల్స్ ఉన్నాయనుకోండి, మనకి ఆన్సర్స్ అనేవి మైనస్లో వస్తాయండి. ఒకవేళ క్వశ్చన్లో మైనస్ ప్లస్ ఉంటే ఆన్సర్స్ మనకి ప్లస్ అండ్ ప్లస్లో వస్తాయి. ఒకవేళ క్వశ్చన్లో ప్లస్ అండ్ మైనస్ ఉంటే ఆన్సర్స్ మనకి మైనస్ ప్లస్ వస్తాయి. ఒకవేళ క్వశ్చన్లో మైనస్ ఉంటే ప్లస్ మైనస్ వస్తుంది. ఇవి గుర్తుపెట్టుకోనికి ఎలా అంటే, 2 సేమ్ ప్లస్ అనే సింబల్స్ వస్తే ఒకవేళ ఈక్వేషన్లో మనకి మైనస్ అనే సొల్యూషన్స్ వస్తాయి. అంటే దాని రూట్స్ మనకి మైనస్లో వస్తాయి. ఒకవేళ క్వశ్చన్లో ప్లస్ మైనస్, ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలంటే లాస్ట్ ప్లస్ ఉంటే ముందుది కూడా ప్లస్ అని గుర్తుపెట్టుకోండి. ఒకవేళ సేమ్ ప్లస్ సింబల్ ఉంటే మనకు ఆన్సర్ 2 మైనస్ అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఒకవేళ ప్లస్ అంటే స్టార్టింగ్ ప్లస్ ఉండి నెక్స్ట్ మైనస్ ఉంటే ఆపోజిట్ అంటే ప్లస్కి మైనస్, మైనస్కి ప్లస్ అని గుర్తుపెట్టుకోండి. ఒకవేళ 2 మైనస్ సింబల్స్ ఉంటే, ఇంకొకటి 2 మైనస్ సింబల్స్ ఉంటే అంటే ఈ 2 లైన్స్ కలిపితే ఫస్ట్ ప్లస్ తర్వాత మైనస్ అని గుర్తుపెట్టుకోండి. ఇవి చాలా షార్ట్ ట్రిక్స్ అండి. క్వశ్చన్లో మనకి ఎలా ఉంటుందంటే, అంటే x² + x + 2 = 0. దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసి x² - 4x + 3 = 0. దీనికి x² + 4x - 3 = 0. దీనికి ఎగ్జాంపుల్ x² - 4x - 5 = 0. ఇలా అంటే ఇప్పుడు క్వశ్చన్లో మనకి ఇలా ప్లస్ సింబల్స్ ఉంటే మనకి ఆన్సర్స్ మైనస్ అర్థమవుతుంది కదండి. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను, మీకు ఈజీగా అర్థమవుతుంది. వితౌట్ అంటే మనం సాల్వ్ చేయకోకుండా ఇలా ఈజీగా మనము ఆర్ఆర్‌బీ క్లర్క్స్లో ఈజీగా మార్క్స్ గెయిన్ చేసుకోవచ్చు. మీకు ఇంకా క్వశ్చన్స్ అప్రోచ్ ఎలా చేయాలి అనే దానికి నా నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను. ఇది జస్ట్ ఈరోజు నేర్చుకోండి. నేను టుమారో ఒక 5 ఎగ్జాంపుల్స్ అలా తీసుకొని హౌ టు అప్రోచ్ ఇనీక్వాలిటీస్ ఇన్ ఆర్ఆర్‌బీ క్లర్క్ అని చెప్తాను. వెయిట్ ఫర్ మై నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.